నార్మల్గా అండాలు తీయాలంటే అది ఒక పెద్ద ఆపరేషన్ కాదు. కింద నుంచే స్కాన్ చేస్తా, ఇంటర్నల్ స్కాన్ అని అంటారు. దానికి ఒక స్పెషల్ నీడిల్ని అటాచ్ చేసి కింద నుంచే మన ఎగ్స్ బయటికి తీయటం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇచ్చే అనస్థీషియా కూడా చాలా సింపుల్ అయిపోయింది. దాన్ని కాన్షియస్ సెడేషన్ అంటాం. అంటే చాలాసార్లు వాళ్ళు మాతో మాట్లాడుతూనే ఉంటారు, ప్రొసీజర్ కూడా చేయించుకుంటారు, నొప్పి కూడా ఉండదు. సో బాగా సేఫ్ అయిపోయింది అండ్ దాన్ని కొంచెం సింపుల్ అయ్యింది. ఇంతకుముందు కాలంలో ఎగ్స్ తీయాలంటే లాప్రోస్కోపీ ద్వారా కానీ తీయటానికి కుదిరేది కాదు. మరి ఇప్పుడు ఎగ్స్ తీసినాక ల్యాబొరేటరీలో ఇవి ముందు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఎగ్ అనేది మనకి స్కాన్లో కనపడదు. ఒక ఫాలికల్ అంటాం. ఫాలికల్ అంటే ఒక ద్రాక్షకాయలాగా మన దానిలో గింజ కనపడదు కదా, అట్లాగే దానిలోంచి నీరు బయటికి తీసి మన మైక్రోస్కోప్ కింద పెడితే అప్పుడు ఎగ్స్ కనపడతాయి. కొన్ని ఫాలికల్స్లో ఎగ్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. అలాగే వచ్చిన ఎగ్స్ అన్నీ మనకి ఫలదీకరణ జరిగి పిండంలాగా తయారవు. మనకి మంచి క్వాలిటీ ఉన్నవి మాత్రమే పిండం దాకా చేరుకుంటాయి. సో ఆ పిండము తయారైనాక 3 నుంచి 5 రోజుల తర్వాత ఆ పిండాన్ని తల్లి గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ సింపుల్ పద్ధతే అనుకోవచ్చు. అంటే నార్మల్ పరీక్ష లాగానే ఒక సాఫ్ట్ క్యాథెటర్ ద్వారా ఎంబ్రియోస్ని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ అది ఒక బ్లైండ్ టెక్నిక్. అంటే మనం కింద నుంచి మామూలుగా మనం ఎంత ఉంది యూట్రైన్ క్యావిటీని అసెస్ చేసుకుని చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో అల్ట్రాసౌండ్ని వాడుకుంటా మనం కళ్ళతో చూస్తా ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం ఎంబ్రియోస్ అని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత ప్రెగ్నెన్సీ అవకాశాలు డెఫినెట్గా ముందు కంటే పెరిగినాయి. అలాగే మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ తయారైనాక ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలనేది డెవలప్మెంట్ బట్టి డిసైడ్ అవుతుంది.